ఆత్మ విరోధంగా ఉందంట, ఆత్మ ఏమో శరీరంతో విరోధంగా ఉందంట. ఈ రెండు కలవదు కదట. శరీరమేమో శరీరాశ, నేత్రాశ, జీవకర్మము ఇట మాట్లాడుతుంది. ఆత్మ ఏమో ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతుందంట. ఒక రోజున ఒక యవనస్తురాలు ఒక చిరునాతో వచ్చి, అన్నయ్య మన చదువు పరలోకానికి వెళ్ళిన తర్వాత మన భర్తను మనం గుర్తుపడతామా, భార్య గుర్తుపడతామా, పిల్లలు గుర్తుపడతామా, మీరు మనం గుర్తుపడతామా అని గుర్తుపడతామమ్మా, ఎలా చెప్పగలవన్నయ్య? అమ్మ, ధనవంతుడు రాజు విషయంలో ఎప్పుడైతే ధనవంతుడు నరకానికి వెళ్ళినప్పుడు భూమి మీద ఉన్న తన పిల్లలు తన సహోదరుల గురించి మాట్లాడుతున్నాయి. అంటే నరకంలో ఉన్న వాళ్ళు కూడా ఆ జ్ఞాపక శక్తి ఉన్నప్పుడు పరలోకంలో ఉన్న వాళ్ళు తెలియదంటారా? తెలిసింది కదా. అవును, తెలిసింది కదా. ఎలాగైతే ఈ శరీరానికే ఉంటుందండి ఈ ఫీలింగ్స్ అనేవి, ఆత్మకు ఉండదు. ఆత్మ వేరే ఉంటుంది. ఆత్మ ఫీలింగ్ ఏంటంటే ప్రేమ ఉంటుంది. ఈ ఆత్మ దేవుడి మీద మమకారము, ప్రేమ అనేది ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆత్మలో దేవుడు అనుభవించినప్పుడు మనకు దుఃఖం వస్తుంది. పరిశుద్ధాత్మను అనుభవించగలుగుతాం. పరలోకంలో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ వేరే. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ శరీరం సంబంధించిన ఫీలింగ్స్తో మనం జీవిస్తాం. నిద్రపోవాలి, తినాలి, సుఖించాలి, పాపం చేయాలి. ఇది శరీరం సంబంధించిన కోరికలే. ఇలా జీవించినప్పుడు ఏమవుతుందంటే ఆత్మ మనం ఆడిపేస్తాం, చల్లార్పు చేస్తాం, ఆడిపేస్తాం. ఎప్పుడైతే మనలో ఉన్న ఆత్మ ఆడిపోయిందో మనం దేవుడి వాక్యం వినం, దేవుడి చిత్త నెరవేర్చం, దేవుడితో పాటు నరం. సమస్య ఎప్పుడైతే మనలో ఉన్న ఈ శరీర సంబంధించిన వాటిని మనం జయించినప్పుడు, ఎలా జయించాలంట? ఆత్మతో శరీరాన్ని జయించాలంట. ఎలాగైతే ఈ శరీరంతో ఆత్మను ఆడుతున్నారో అలాగే ఆత్మీయంగా జీవించి ఈ శరీరం సంబంధించి జయించగలుగుతాం. అందుకని యేసుప్రభువు ఒక మాట అంటారు, శుద్ధం అయ్యా, నేను లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని జయించాను, మీరు నన్ను వెంబడించినగా మీరు కూడా వాటిని జయించగలుగుతారు అని. కానీ ఏం చెప్పాలంటే వాటిని జయించడం చాలా 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 కష్టమే. చెప్పినంత ఈజీ కాదు, చాలా కష్టం. అది జయించాలంటే మనకి పరిశుద్ధాత్మ యొక్క శక్తి కావాలి. అయ్యా, అవి జయించాలని మనకి ఎందుకయ్యా అని అనొచ్చు. దేవుడితో నడవడం అంత సులువు కాదు. దేవుడితో నడవాలంటే దేవుడి వాక్యం ఉండాలి. దేవుడి వాక్యం మన జీవితంలో ఉండాలి. దేవుడి చిత్తం మన జీవితంలో ఉండాలి. అలాగే దేవుడితో అప్పుడు నడగలుగుతాం. మీరు ఎప్పుడైనా గమనించండి, యోనా గ్రంథం గమనించండి. ఎప్పుడైతే దేవుడితోనే ఉన్నారు, దేవుడి వాక్యం పొందుకున్నాడు, దేవుడి వాక్యం ఏం పొందుకున్నాడు? నేనే పట్టుకున్నాను. దేవుడు తోడున్నాడు, నువ్వు ఆ పక్కన వెళ్ళి నీ తోడున్నాను అన్నాడు. సో దేవుడి చిత్తము తెలుసు. మొదటి దేవుడి వాక్యం ఏంటంటే నేనే పట్టలేదు, ఇది దేవుడి వాక్యం. రెండోది ఏంటంటే అక్కడికి వెళ్ళి నా పని చేయి, ఇది దేవుడి చిత్తం. నువ్వు వెళ్తున్న ప్రతి మార్గంలో నీ తోడున్నాను అన్నారా? ఇది ఆయనతో పాటు నడవడం. ఆ ఊరు వెళ్ళాలంటేనే ఆయనతో పాటు నడవడం. కానీ ఇక్కడ ఆయనతో పాటు నడవకుండా దర్శించిపోయి పట్టుకోవడానికి అంటే దేవుడి చిత్తాలు అతను నెరవేర్చట్లా, దేవుడు మారికి అతను లోపడట్లా. ఎందుకని? అతను కూడా అపక్క, అతను కూడా గర్వం, అతను కూడా లోపాలు లేకపోవడం. అంటే తనలో ఉన్న ఒక చిన్న మలినం వల్ల ఏమవుతుందంటే దేవుడి వాక్యం వినడం, దేవుడి చిత్తము నెరవేర్చడం, దేవుడితో పాటు కూడా నడవడం. ఎప్పుడైతే దేవుడితో నడవలేని వారు, నాలుగోది సాక్షి జీవిత విట్నెస్. సాక్షిగా వారు బ్రతకలేరు, దేవుడు సాక్షిగా వారు జీవించలేరు. ఎప్పుడైతే ఆయన సాక్షిగా బ్రతకలేని వాడు రాజ్యం కలగలుగుతారు. మన ఇప్పుడు తరగతి రాసిన పత్రికలో ఈ మాట మనం చదువుకున్నాం. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా జీవించి శరీరం సంబంధించిన వాటిని నువ్వు జయించావో నువ్వు ఆయన రాజ్యాన్ని కలగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు జయించలేకపోయావో నీవు నిశ్చయముగా ఆయన రాజ్యానికి వెళ్ళలేవు. కష్టం, అసాధ్యమై. అందుకనే మనం ఎప్పుడు పోరాడుతూనే ఉంటామని. మనకి ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. మన శరీరానికి, మన హృదయాన్ని, ఆత్మకి ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం లోపలి దాన్ని బట్టి ఉంటున్నాయి. ఇప్పుడు పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారక ప్రార్థన అయిపోయిందో ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను అని మీరు నిర్ణయించినప్పుడు నిశ్చయంగా చేయగలుగుతాను. ఏ ప్రార్థనలు ఆల్రెడీ ప్రయోగించాం కదా, కొంచెం సినిమా చూద్దాం అనుకున్నప్పుడు ఆటోమేటిక్ చూడగలుగుతారు. అంటే మీరు ఏమైతే చేరుకుంటున్నారో నువ్వు చేయగలుగుతారు. విల్ పవర్ అంటారు, దాన్ని విల్ పవర్ అంటారు. ఇది నేను చేయాలి అని అనుకుంటే మాత్రం కన్ఫర్మ్గా చేయాలి. మీరు అనుకోవాలంటే ఫస్ట్ నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను రషన్ బాబు, తప్పకుండా చేయాలి. మీరు ఆ విల్ ఉండాలి. ఈ రోజు కాదు, నేను రోజు చేయాలనుకుంటున్నాను. ఆ విల్ పవర్ మనలో ఉండాలి. అది ఉన్నవాడే ఆయన స్వరంగలుగుతాడు, అది ఉన్నవాడే ఆయన చిత్త నెరవేర్చగలుగుతాడు. ఆ విల్ పవర్ ఉన్నవాడే ఆయన మార్పులు నడవగలుగుతాడు. చాలా మందికి అది ఉండదు. ఎందుకంటే ఏం విల్ ఏం పవర్ లేదు, లోకంలో జీవితం లేదు, శరీరం చుట్టుపక్కల ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఒకరికి ఆ సుఖం తర్వాత ఉండదు, నరకం అనేది ఉంటుంది, కష్టం అనేది ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు దేహాన్ని దేవుడి కోసం నలకొడుతూ ఉండాలి. దేవుడి కోసం దీన్ని నలకొడుతూ ఉండాలి. కలిసిన వారం అండి, ఈ కలిసిన వారం అంతా దేవుడు బాగా నలకొట్టాడు. ఎండలో బాగా తిరిగి చాలా చోట్ల దేవుడి ప్రాంతాలు, చాలా ప్రదేశాలు తీసుకెళ్ళి, కొత్త ప్రదేశాలు కూడా ఆయన తీసుకువెళ్ళాడు. స్వాక్ నిమిత్తం ఆ ప్రాంతాలన్నీ తిరుగుతూ ఉండేవారు.
నా శరీరమేమో బలహీనం అయిపోయింది. శరీరం ఎంత ఎక్కువ కష్టపడలేదు కదా. నాలో ఉన్న ఆత్మేమో, నాలో ఉన్న హృదయం ఏమంటుందంటే ఇంకా వేరు, ఇంకా వేరు, ఇంకా కొట్టుకుంటాను, ఇంకా వేరు, ఇంకా వేరు, ఇంకా దేవుడు మాటలు చెప్పి, ఇంకా ప్రార్థన చేయి, ఇంకా ప్రార్థన చేయి, ఇంకా వేలు, ఇంకా వేలు అని నా మనసు అనిపిస్తుంది. నా శరీరము ఈ ఎండదెబ్బకి వాంతులు విరోచనాలు అయిపోయి, నీరసం అయిపోయి, వేడి పొక్కులు వచ్చేసి, తినడానికి కూడా నోరు సహకరించక, సరిగ్గా వాక్యం చెప్పడానికి కూడా నోరు జ్ఞాపకం పొక్కులు వచ్చేసి, సరిగ్గా మాటలు స్పష్టంగా రాక నా శరీరం అయిపోయింది. నా లోపలేమో అంటే ఇంకా వెళ్ళి ప్రశాంతి, ఇంకా రోజు ఉంటే బాగు, ఇంకా వీళ్ళకి వాక్యం అందించాలి అని నా లోపలేమో నా మనసు అంటే అప్పుడు నేను నాలుగు నుండి పనిచేస్తాయి గమనించాలి. నా శరీరం ఏమో నాకు సహకరించాలి, నా హృదయం ఏమో ఆహా నా ప్రభు వాడుకున్నాడు, ఇంకా వెళ్ళాలి, ఇంకా చేయాలి, పని చేయాలి అని నా మనసు చెప్తుంది. అంటే ఆ రెండుకి నేను అనిపించగలను. అలాగే మీలో కూడా ఆ రెండు ఫీలింగ్స్ ఉంటాయి. శరీర సంబంధించి విషయాలు గమనించగలుగుతారు. మీలో ఉన్న విల్పం, మీలో ఉన్న మీ హృదయాన్ని, మీ మనస్సాక్షి మిమ్మల్ని మాట్లాడుతూ అది కూడా మీకు తెలుసు. అందుకని ఎప్పుడైనా దేవుడు స్వరం వినాలన్నా, దేవుడితో పాటు నడవాలన్నా, దేవుడు చెంత చేయాలన్నా సింపుల్ ఒకటి విల్ పవర్. నేను చేయాలి, నేను అనుకున్నాను అనుకుని తప్పకుండా చేస్తాను. నేను బాగా బైబిల్ చదువుదాం అనుకుంటున్నాను ప్రశాంత్ బాబు అనుకోండి, నిశ్చయం నేను చేయగలుగుతాను. ఆ ఫీలింగ్ మీరు ముందు రావాలి. ఏం బైబిల్ లేదు, వచ్చే సంవత్సరం చదవచ్చు అనుకున్నారా? ఇక మీరు చదవలేదు, నేను ప్రార్థన చేయలేదు. నేను కోసం ఎన్ని ప్రార్థన చేసినా కూడా మీరు ప్రార్థనలు చేయలేదు. నేనంటాను ప్రభు మీరు ప్రార్థన నేర్పించాయి అంటాను. ఆయన అంటాడు అసలు వాళ్ళు చెయ్యాలని ఉద్దేశమే లేదు, వాళ్ళు ఎక్కడ చేస్తారు అంటే మీరు ఆ ఉద్దేశం రావాలి. మీరు ఏ ఉద్దేశం రావాలి? నేను ఏసైతో నడవాలి, ఆయన స్వరము వినాలి, ఆయన్ని చూడాలి, ఆయన చిత్తము నెరవేర్చాలి అనే ఉద్దేశము మనలో ఉండాలి. అది ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం. ఓ రోజున ఒక ఆయన వచ్చే మాట అంటాడు, బాబు ఇక్కడ నుంచి 110 కిలోమీటర్లు ప్రయాణమై వారం 2 సార్లు వెళ్తున్నావు, అసలు ఎలా వెళ్తున్నావు? ఎండకి ఎలా వెళ్తున్నావు? నువ్వు ఆర్ఎస్కి వెళ్ళొచ్చుగా, ఏసీ ట్రైన్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చుగా, ఏ ట్రైన్ చెప్తున్నాయి. నాకు నేను గమనిస్తుంది కదండి, దేవుడి కోసం కొన్నాళ్ళు కష్టపడినా. ఎలా ముసలి వచ్చిన తర్వాత ఒక కారు వెళ్తాను, ముసలి అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఏసీ బుక్ చేసుకుని వెళ్తాను. ఇప్పుడే కొన్నాళ్ళు కష్టపడి దేవుడి కోసం కష్టపడి, దేవుడి కోసమేగా, మనుషుల కోసం కాదుగా, దాని కోసం కాదుగా, దేవుడు చిత్తమేగా. ఆయన చెప్పాడు, నేను చేస్తాను. ఆయన రామన్నాడు, నేను వెళ్తాను. నారాయణకి ఆయన చిత్తం నా బ్రతుకులో నెరవేరుతాను. కొంచెమైనను చిన్న పనైనను నా బ్రతుకులో ఆయన చిత్తం నెరవేరుతుంది. అది నా జీవితానికి సంతోషం, సంతృప్తి. పరిపూర్ణంగా ఆహారం తింటే మీకు ఎలాగైతే సంతృప్తిగా అనిపిస్తుందో, దేవుడు పని చేసినప్పుడు నాకు అది సంతృప్తి ఇస్తుంది. ఎప్పుడైతే ఆహా నా బ్రతుకులు ఆయన పని జరిగింది, ఆయన స్తోత్రం, ఆయన మహిమ కలుగుతుంది సాగు జీవితానికి. ఇక దేవుడిని నేను ఎదుర్కోగలుగుతాను. ఎలాగా? అయ్యా నాలుగు తప్పులున్నా, నాలుగు పాపములున్నా నన్ను క్షమించి నీ పని చేసినందుకు అయినా నాకు నేను తల్లిదండ్రులు చూపయ్యా అని అనుకోగలుగుతాను. సో నాకు సంతృప్తులు నీ సంగతి. మీరు దేవుడిని ఎదుర్కొన్నప్పుడు ఒక ఆయన అంటే, అయ్యా ఈ ఎండగా మేము మందిరం రాలేకపోతున్నాం అని. ఈ ఎండగా తట్టుకునే వాడు రేపు రోజున అగ్ని పరీక్ష తట్టుకుంటాడు అన్నాను. ఈ ఎండగా తట్టుకునే వాడివి రేపు రోజు అగ్ని పరీక్ష వచ్చింది, నువ్వు ఏం చేయబడతావు, ఏం తట్టుకుంటావు అని. ఎంతకన్నా మీరు ఉండదా అంటున్నాయి. ఎంతకన్నా మీరు ఉండదు అప్పుడు అది కష్టమే ప్రశాంత్, కష్టం. మరి ఏం చెప్తావు? ఈ ఎండ తట్టుకుంటా, ఆయనకి తట్టుకుంటావు. దేవుడు అండి ఇన్ని వాతావరణాలు మనం తినిపించాలంటే, ఎన్ని వాతావరణంలో మనం ఎలా ఉంటాం, మనం ఏం చేస్తాం? దేవుడు తెలిసాయి, దేవుడు తెలియకుండా ఏం లేదు, దేవుడికి అన్నీ తెలిసాయి, దేవుడికి అసాధ్యమైన ఏం లేదు. అయితే దేవుడు ఏం ఆశపడతానంటే మనతో నడవాలని నేను ఆశ. ఆదాము 7వ తోటలో ఉంచి రోజు వాటిని కలిపాడు. ఎందుకు వాళ్ళు వాళ్ళు వారితో కూర్చోవాలి, వారితో మాట్లాడాలని, వారితో నడవాలని అనుకుంటారు. సరే మోషే దగ్గరకు వచ్చేసరికి మోషే అంటాడు, ప్రభా నీ గుడారం ఎక్కడంటే మీ గుడారం మధ్య నేను నా గుడారం అనుకున్నాను. ఆయన మీరు మధ్య నేను ఉంటా, మీతో పాటు నడుస్తా, మీతో పాటు మాట్లాడతా అంటున్నారు ఆయన. మోషే ఆశ చేసింది. ఎప్పుడైతే దేవుడు మనసు ఎరిగాడో నేను నిన్ను చూడాలి, నేను చూడాలి అంటున్నాడు మోషే. నీతో నడవాలి. ఈ ప్రేమ, దీని ప్రేమ అంటారు. ఎప్పుడైతే దేవుడు మనం వచ్చినప్పుడు మనం తక్కువ మన చెల్లిపై పారిపోతాం. మనలో ఆ వాక్యము, ఆ చిత్తము, ఆ ఏకాగ్రత, ఆ వీళ్ళు ఉన్నప్పుడే ఆయన మధ్యలో ఉన్నప్పుడు మనం నిలబడగలుగుతాం. లేకపోతే చెల్లిపోతాం, మన వల్ల కాదు, పారిపోతాం, తక్కువలేకపోతాం. ఆయనకేమో ఆ ప్రేమ, దేవుడి మనసులేమో మన మధ్యలో ఆయన ఉండాలి, మనతో ఆయనతో పాటు మనం నడవాలి ఆయన ఆశ. యేసు ప్రభువు ఒక మార్గం చేశారు పరలోకానికి. ఆ మార్గం ఎలా ఉందంట? ఇంకా 5 మార్గం.
ఆయన మార్గంలో వెళ్ళలేడు, సిలువ మోసుకుంటూ వెళ్ళాడు. సో ఆ మార్గంలో నడిచే వాళ్ళ ఎలా ఉన్నది? ఎదుటి మార్గంలో నడవాలి, వాడు సిలువ ఎత్తుకుని వాడు మోసుకుంటూ వెళ్ళాలి. ఈ మార్గానికి వెళ్ళాలి, ఏసై వెనక నడవాలి, ఆయనతో పాటు నడవాలి. పరిగెట్టకూడదు, లోకంలో పరిగెట్టినట్లుగా దేవుడు పరిగెట్టకూడదు, దేవుడితో పాటు నడవాలి. ప్రార్థన చేయండి, అయ్యా నేను పరిగెట్టకూడదు, నేను నడవాలి. ఎవరితో? నీతో. చిన్నగా నడవడం కాదు, దేవుడితో పాటు నేను చక్కగా నడవాలి. కొంతమంది నేను గమనిస్తూ ఉంటాను, పరిగెడుతూ ఉంటారు భక్తి జీవితంలో. భక్తి జీవితంలో పరిగెత్తడం అంటే కమలపడం అనమాట, కమలపడతాయి అనమాట. మీరు బాప్తిజం తీసుకున్నారా అన్న, నేను పొద్దున వర్షం తప్పుచ్చాక వెళ్ళిపోతాను దేవరాజులకి, నేను వరం దేవుడు వరం ఇవ్వమని, స్వస్థలం ఇవ్వమని, ప్రవచన ఇవ్వమని, దర్శనం ఇవ్వమని తొందరగా అనమాట. అయ్యా నాకు 8 సంవత్సరాలు పట్టింది అయ్యా దేవుడి దగ్గర పొందుకోవడానికి. తొందరపడమా, కొంచెం ఓర్పు కలుగుతూ దేవుడితో నడుస్తూ ఉంటూ అన్ని విషయాలు దేవుడికి నేర్పిస్తా బోధిస్తూ ఉంటాడు. తర్వాత వెళ్దాము. ఏప్రిల్ రాసిన పత్రిక 11 అధ్యాయం వచ్చిన చూద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 అధ్యాయం 5వ వచనం చూద్దాం. చూడండి. చాలా జాగ్రత్తగా ఇక్కడ ఈ మానవ గురించి మనకి 2వ చోట చూడగలుగుతాం. ఒకటి పాత నిబంధనలు చూస్తాము. ఆది కాండంలో మానవుడు దేవుడితో నడిచును మరణం లేకపోయింది, దేవుడితో పాటు అయిపోయాయి. ఏ ప్రవక్త దేవుడి చేత ప్రకారంగా దేవుడి చేత తెలుసుకున్నాడు, నడిచాడు, అగ్నిరాలు వచ్చింది, ఏం కూడా అయిపోయాయి. మనం కూడా ఆయన మార్గంలో నడుస్తాం. ఆయన మధ్యాకాశానికి వస్తాడు, మనకి మహిమ ఇచ్చి మనం కూడా మరణం లేకుండా వెళ్ళిపోతాం. ఏది లోపల ఆయన రాకుండా మన మరణం కన్నా ముందు వస్తే, మన మరణించిన జన్మ కన్నా ఆయన ముందు వస్తే మనం కూడా వెళ్ళిపోతాం మరణం. సరే, ఈ 2వ కొత్త నిబంధనలో మరణం గురించి ఈ 2 మనకి ఎక్కడ ఉండదు, ఇక్కడే ఉంటాయి. ఏమి రాసిన పత్రిక ఏముంటుందంటే, ఇతను దేవుడికి ఇష్టడుగా జీవించాడు, దేవుడికి ఇష్టడుగా బ్రతికాడు, అందుకని దేవుడితో నడవగలిగాడు. మరలా కింద వచ్చేసరికి నావారు కూడా దేవుడికి ఇష్టంగా జీవించాడు. ఎప్పుడైతే ఇతని విశ్వాసం ఉందో, ఆ విశ్వాసం ఎంత గొప్పగా గమనించాను. ఇంకోసారి చూద్దాం. ఎప్పుడైతే 13వ అధ్యాయం వచ్చి చూడండి, 5వ వచ్చి చూడండి క్లియర్గా. విశ్వాసం బట్టి హానోకు మరణం చూడకున్నట్లుగా. చాలండి. అది ఎప్పుడైతే ఎత్తబడక ముందే అతను ఎవరంటే దేవుడికి ఇష్టడే ఉన్నాడు. దేవుడికి ఎందుకు ఇష్టడేనంటే, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడే ఉండటము అసాధ్యము అంటది వాక్యం. ఇక్కడ విశ్వాసం కలిగి ఉన్నాడు. మీరు అనొచ్చు, బాబు మరి మాకు కూడా ఎంత కొంత ఆరోగ్యం విశ్వాసం ఉంది కదా, మరి అయితే మనం కూడా ఎదగలుగుతామా అన్నప్పుడు ఈ విశ్వాసం అనేది పరిమాణం ఉంటుందండి. అంటే లెవెల్స్ అన్నమాట. లెవెల్ 1, లెవెల్ 2 అనే విశ్వాసం అనేది ఒక లెవెల్ అనేది ఉంటుంది. సో ఆ లెవెల్ ఇక్కడ తెలిసింది దేవుడికి అపవాదికారు తెలుసుదంటే, మనం శోధిస్తున్నప్పుడు ఏ విషయంలో అయితే నీ విశ్వాసం నుంచి తొలగిపోతున్నావో అక్కడ దాకా నేను తీసుకెళ్తే అపవాదిని శోధించాను. నాకు చాలా మందికి క్రైస్తవులకి శ్రమలు వస్తూ ఉంటాయి. ఆ వచ్చినప్పుడల్లా వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఓర్చుకుంటారు. ఆ శ్రమలు వచ్చి మనం దేవుడు అన్న ఓర్చుకోవాలి. ఎప్పుడైతే ఇంకా శ్రమలు అధికమవుతున్నాయి, ఇంకా బాగా ఎక్కువ అవుతున్నాయి, ఒక టైం వచ్చి మనం ఓపు రసించి మనం తిరిగి పడతాం. అంటే అపవాది మీ విశ్వాసం ఇక్కడ వరకే ఉంది, ఇంతకు మించి దేవుడి మీద ఆనుకురాటం కాదు. సో ఆ విషయం దేవుడు కూడా తెలుసు, తర్వాత మనకు కూడా తెలుసు. దేవుడు ఎన్ని గమనిస్తూ ఉంటాడు, చాలా రూపంలో చాలా సహనం ఉంటారు. మన చంద్రబాబులో మందిరం కట్టినప్పటికీ ఆ మందిరం కట్టడానికి లోపల మట్టి వేయడానికి దారు తెలిసిన వాళ్ళు చుట్టాలు 5 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనకు వస్తున్నారు. దేవుడు చాలా మేలు చేశాడు. ఒక చెవి వల్ల 3 చెవులు అయినాయి, రోగాలు దేవుడు స్వస్థపరిచాడు, మంచిగా వాక్యంలో కూడా ఎదిగారు, అంతా మంచిగా జరిగింది. 5 సంవత్సరాల నుంచి దేవుడు బలపడుతూ ఉంటారు. దేవుడు మీరు ఎప్పుడైతే కడుతున్నారో కొంచెం దారి పండి, కొంచెం ఇవ్వండి, అదే మన దారి ఉంది, కొంచెం ఆ తడి కొంచెం తీయండి, తాత లోపలికి వెళ్ళింది, తర్వాత వాళ్ళు తడి కట్టేస్తాం అయ్యా అన్నాక మా తాతగారికి వాళ్ళ తాతగారికి ఎందుకు గొడవ ఉంటారు. మీరు తడికి ఇవ్వరు, మీరు దారి ఇవ్వము అన్నా. నేనన్నాను, నేను కట్టుకుంటున్నానా, పచ్చడి కొట్టి కడుతున్నానా, మీకే కదా దేవుడి మందిరం ఎవరుంటారా, మీరే కదా ఉండే. వచ్చి నిర్మల దానికి అక్కడ ఉంటానా, నేను వచ్చి ప్రార్థన సమయానికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాను, మీరే అక్కడ ఉండి ఇప్పుడు ప్రార్థన చేసుకోవాల్సింది.
మీకు మంచి అయినా చెడు ఆ మందిలోనే కదా జరిగేది అంటే మేము దారి ఇవ్వము, కాబట్టి మీరే మట్టి మోపించుకోండి, మట్టి మోసుకోండి అంటే అక్కడ లోపల మట్టి ఆఫ్టర్ మట్టి అనేది 70,000 అలా అవుతారండి. మట్టి మోయడానికి 80,000 అవుతుంది, అంటే డబల్ అవుతుంది. ఆ మట్టి ఇవ్వడానికి మా అమ్మగారికి బంగారం చేయాలంటే ఆ చేయి తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టి ఆ డబ్బు తీసుకెళ్ళి మట్టికి ఇచ్చాం. మా దగ్గర అంతవరకు డబ్బు అని ఆ మట్టి చదివేసిన తర్వాత అక్కడ పడగలుగా పట్టే ప్రార్థన పడతామని చెప్పి మా అమ్మ బంగారం తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టి డబ్బు తీసుకొచ్చి ఆ మట్టి వరకు వేస్తే పని ఉంటుంది. ఎలా ప్రభావం ప్రార్థిస్తున్నాం, దేవుడు ఏదో ఒక దారి చేస్తున్నాం కూడా అలా వెళ్తా ఉంది దేవుడి కృపలో. వీళ్ళు ఎవరైనా అంటే సొంతండి, వీళ్ళు ఎవరైనా అంటే మీరు పొందుకున్న వాళ్ళే, వీళ్ళు ఎవరైనా అంటే దేవుడి చేత అభివృద్ధి చెందిన వాళ్ళు. కానీ నేను దేవుడు వచ్చేసరికి మాత్రం వేరే కూడా గొడవల దేవుడి పనికి మేము దేవుడు దిగుచ్చినప్పుడు మేము దాని మేమేమన్నాం సరే మీకు మాకు గొడవలేదు, ఇది దేవుడు పని సరే జీవితం సరే అయిపోయి నాకు గమనించాను. ఈ దేవుడితో నడవంటారా, దేవుడి చింత ప్రకారం ఉంటారా? మనిషి చూడు, వీళ్ళు వీళ్ళు పొందుకున్నాడు మన పరాయవాడు బయట వాడు అయ్యా వీళ్ళు దేవుడి గురించి తెలియదాన్ని ఉంటే కాదు, వీళ్ళు దేవుడి చాలా వేలు పొందుతున్నారు. వాళ్ళ ఫీలింగ్ ఏంటి అంటే ఈ ప్రశాంత పని ఏంటి అంటే ప్రార్థన చేయడం, దేవుడి పని ఏంటి అంటే మేలు చేయడం, నా పని ఏంటి అంటే ఇష్టం వచ్చాడు ప్రార్థన. ఇది వాళ్ళు తిట్టినా కొట్టినా నేను అనగలనా? ఈయన అన్నప్పుడు ఉంటే మరి నువ్వు సేవకుడవయ్యా, నువ్వు రోజు ఆడుతున్నావు అంట, నువ్వు సేవకుడవయ్యా ఎలా ఉండొచ్చా అని అంట. మరి నువ్వు విశ్వాసం కదా నువ్వు ఎలా ఉండాలి? అదొక మన తరపు అదంటే పాప. నేనేం మా నాన్నగారు అందరికీ ఎవరితో ఏం గొడవడతాను, సైలెంట్గా ఉన్నాయి. ఎంత దాకా దేవుడు సహాయం చేసిన దేవుడు రేపు రోజు సహాయం చేస్తాయి. ఆయన చూసుకుంటాడు. వదిలేయన్నా నీకు వదిలేసి ఆ మట్టికి ఏమిచ్చి చిన్నగా లోపలికి మోపించుకుని లోపలికి తీసుకెళ్తాము, కొన్ని డబ్బులతో దాన్ని అలాగా తీసుకెళ్తాము. దేవుడు చూసుకుంటాడు. దేవుడు వదిలేయి. ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నానంటే ఉదాహరణకు చెప్తా. దేవుడు చిత్తమన్నా దేవుడు పనన్నా ఎన్ని ఆటంకాలు వస్తాయో నేను గమనించాను. అది ఎంతో కష్టమండి. దేవుడికి సంబంధించిన పని అంటే చాలా కష్టమే. దేవుడితో నడుస్తున్న వీళ్ళకి అనేక సమస్య, కానీ వచ్చినప్పుడల్లా దేవుడు అనుకోడుకుంటాడు. దేవుడు తన కార్యాన్ని చేసుకుంటాడు. ఇప్పుడు పని ఆగిందా? నేను దారి ఇవ్వను అన్నాడు. ఇప్పుడు పని అయిందా? లేదుగా. ఆ పనికి ఎంతనే ఉండగా నాకు గుర్తేసుకుంటాం. రాను రోజుల్లో దేవుడు చెప్పే కార్యం కూడా మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు మీకు చెప్పిన అంశాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆయన చేసిన కార్యాన్ని మీకు తర్వాత వివరిస్తాను. నాకు నమ్మకం ఉంది ఆయన చేస్తాడు. సరే, వాక్యంలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే హానుకు విశ్వాసం కలుగున్నాడు, ఇష్టడై ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండడం అసాధ్యం. అంటే దేవుడికి మనకి ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎన్ని మీటింగ్కి వెళ్ళినా దేవుడి మీద మనకి పరిపూర్ణమైన నమ్మకము విశ్వాసం లేనప్పుడు దేవుడు ఎందుకు మన ఇష్టడిగా ఉండడము అసాధ్యం. ఎప్పుడైతే హానుకు ఇష్టడిగా ఉన్నాడో ఆ కారణము ఎంతో గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు, ఎంతో గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. అందుకే దేవుడికి ఇష్టడే ఉన్నాడు, దేవుడి చేత ఆరోహణమై ఎత్తబడ్డాడు. కింద విషయంకి వచ్చేసరికి నోవాహు కూడా దేవుడికి ఇష్టడై ఉన్నాడు, అందుకని విశ్వాసంలో ఉన్నాడు కనుక ఎవరైనా తెలియని విషయము దేవుడు నోవాహుకు బయలుపరిచాడు. ఎప్పుడైతే మీకు చేయబోతుందని వారు సిద్ధపరచుకోమని ఆ విషయం నాకు ఒకరికి తెలుసు. అంటే మీకు ఒక విధానం చెప్తాను, మీకు ఏదైనా రహస్యాన్ని మీకు చెప్తాను. పలానా విషయం జరగబోతుంది, రానున్న నగరంలో విపరీతమైన వర్షాలు పడతాయి, నిజంగా పడబోతున్నాయండి, బాగా వర్షాలు పడబోతాయి. 4 రోజులు విపరీతమైన వర్షాలు పడతాయంట. ప్రశాంతబాబు చెప్పాడు, ఎవరిని చెప్పొద్దు అన్నాడు. ఇప్పుడు మీరేం చెప్తారండి? ఎవరిని చెప్పండి. మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళ సోలు కలుపుతారు. నువ్వు ఇవ్వండి నాకు ఇష్టం కాబట్టి నీకు మాత్రం చెప్తున్నా, మళ్ళీ ఎవరు చెప్తున్నా అంటాం. చెప్పు ప్రశాంతబాబు ఏం చెప్పాడు, నువ్వు ఇంత అంట. నువ్వు ఎవరికైతే చెప్పావో అతను 10 మంది ఇష్టపడతాయి. అమ్మ నేను 10 మందిని ప్రేమిస్తున్నాను, 10 మంది చెప్పకపోతే నాకు నిద్ర పెడతాను 10 మంది చెప్తాయి. ఆ 10 మందిలో ఒకటి నాకు చెప్తాడు వచ్చి, ఏం ప్రశాంతబాబు చెప్పాను కదా, ఇదే నేను ఎవరికి చెప్పలేదు, ఒక్కరికి చెప్పలేదే అంటే నువ్వు ఒక్కరిని ఇష్టపడుతున్నావు కానీ ఒక్కరిని చెప్పావు. ఆ ఒక్క 10 మంది ఇష్టపడతాడు, 10 మంది పంచుకున్నాయి. అది వచ్చి చూడబడింది. అంటే రహస్యం అనేది ఎక్కడ దానం. నువ్వు ఎంతమందినైనా ప్రేమించు, ఎంతమందినైనా ఇష్టపడు, వాళ్ళని తప్పకుండా చెప్తావు. దేవుడు గమనించాడు, తను ప్రేమించిన ఎంతమంది ఉన్నారు అంటే ఆ రోజుల్లో ఆ దినంలో నోవాహు ఒక్కడు. దేవుడు కూడా అంటేనే తను ప్రేమించిన వాళ్ళకి అన్ని చెప్తాడు. ఆయన ఉదాహరణకి అబ్రహాం జ్ఞాపకం చేస్తాడు, నా స్నేహితుడైన అబ్రహామా నీకు దాని ఎదురు నేను దాచుకునే విషయము అంతకన్నా సుధమ గొప్ప నేను నాశనం చేయబోతాను. దేవుడు చెప్పాల్సిన అవసరం లేదే.
అన్ని విషయాలు దేవుడు మనం చెప్పాలా? అవసరం లేదు. ఏదో నక్షత్రం రాలిపోయింది, ప్రశాంత్ ఆకాశంలో పలానా చాటు నక్షత్రం రాకుందంటే నేనేం చేయగలరు అని నేను నాకు చెప్తే నేనేం చేయగలుగుతా, నేను ఆపగలుగుతాను, నేను ఆపలేను కదయా అంటే దేవుడు చెప్పాలి. నాకు ఏ విషయం అయితే శ్రావణ పనికొచ్చిందో ఆ విషయం చెప్తాయి. నేను ఒకవేళ ఉపవాస ప్రార్థన పెట్టుకో, అది నీకు ఉపయోగపడితే సరే ప్రభావ ఉపవాస ప్రార్థన పెట్టుకో. నేను పలానా చాటుకి నీ వాక్యం బోధించు, అక్కడ విశ్వాసం మాట్లాడతాడు, సరే ప్రభావ ఆ విషయం నీకు బోధిస్తాను అంటే నాకు శ్రావ విషయంలో ఏదైనా మనకు వచ్చిందో దేవుడు అదే బోధిస్తాను, అదే నీకు చెప్తాను, ఆ మాట మిమ్మల్ని బలపరచాను అన్న. అలాగే దేవుడు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు కూడా మాట్లాడతాయి. అది పాత నిబంధన నుంచి కొత్త నిబంధన అయినా ఎప్పుడైనా అదే చెప్తాను. దేవుడిని ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, ఎవరినైతే ఎక్కువ ఇష్టపడుతున్నాడో, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, కానీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. వారిని ప్రత్యేకంగా చేయించాలి, లోకంలో తప్పకుండా ప్రత్యేకంగా ఉంటుంది లైఫ్. వాళ్ళకు మాత్రం ఆయన చెప్పకుండా మాత్రం అసలు మా సైలెంట్గా చెప్తారు, ఇదిగో ప్రశాంత్ పలానా విషయం అంట నువ్వు ఎవరికి చెప్ప మాకు, సరే ప్రభు నీకు ఎవరికి చెప్పలేక నేను ఆగలేక సంఘం మిమ్మల్ని ప్రేమిస్తాను, సంఘాన్ని ప్రేమిస్తాను, నేను సంఘ పిల్లలకి అందరూ జాగ్రత్త ఇది జరగబోతున్నాను, జాగ్రత్త బాధ్యత చేయండి అంటారు. ఎప్పుడైతే మీరు మీ కుటుంబ సభ్యులు ప్రేమిస్తారో ప్రశ్నలో పలానా విషయం చెప్పాడు, మీరు కూడా జాగ్రత్త. ఒక రోజు నాకు ఎవరిస్తులు వచ్చావు మాట్లాడితే అన్నయ్య నేను వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నా, కవులు తీసుకుందాం అనుకుంటున్నా, ఈ సంవత్సరం పంటలే ఏం చేయమంటావు, నన్ను ఎందుకు అడుగుతావు, నచ్చితే చేయాలి. అలా కాదు నువ్వు ప్రార్థన చేసి ఏదైనా చెప్తావని చెప్పి నేను చెప్పాను. సో నేను బిడ్డలు ప్రార్థన చేసుకున్నాను. మీరు 2 రోజులు అయ్యా బాగా వర్షాలు వచ్చి వరదలు వచ్చి పంట అంతా నష్టపోతుంది కదా, కాబట్టి నువ్వు వ్యవసాయంలో పెట్ట మాకు ఈ సంవత్సరం అతను నా మాట లేదు. ఆయన ప్రశ్న అక్కడికే చెప్పాను. దగ్గర 30,000 నష్టపోయాడు. అందరూ లేడు, ఒక్కడే ఆ కొడుకే చూసుకోవాలి కుటుంబం. 30,000 దాకా నష్టపోయి మొన్నటి దాకా బండి కూడా తాకట్టు పెట్టి ఆ డబ్బులు కట్టి మొన్నటి దాకా కట్టాడు. అప్పటి నుంచి మనం ఇప్పుడు దాకా వ్యవసాయం చేయాలి పని చేసుకుంటున్నాం. అప్పుడప్పుడు చదువుతారు ప్రశ్నలో వ్యవసాయం చేయమంటావని ఈ సంవత్సరం అడుగుతారు. అయ్యా నా చెప్పమాకుతాను, ఎందుకు నా మాట చేస్తా ఏంటప్పుడు ఎన్నికలు చెప్తాను. ఇంకా అప్పటి నుంచి నాకు ఏ విషయం చెప్పడం మానేసి దేవుడు కూడా సేమ్ అంతే. ఎప్పుడైతే దేవుడు లేని విషయం చెప్పినప్పుడు మనం విన్నారా, ఇంకొకసారి చెప్పాను, మరలా చెప్పాను. ఎప్పుడైతే దేవుడు చెప్పిన పని మనం చేయకుండా వెళ్ళదా ఇంకా మళ్ళీ చెప్పలేదు దేవుడు, ఇంకా చెప్పాలి, ఇంకా ఆయన సైలెంట్ అయిపోతారు, కామ్ అయిపోతారు. ఎందుకంటే ఆయన మనుషులుగా ఉండాలి ఏం కనుక తర్వాత విషయంలో కదా కింద వచ్చిన దోద్దాం. తర్వాత మనం చూద్దాం యూదా గ్రంథం మొదలు వచ్చే 14 వచ్చిన చూద్దాం. యూదా గ్రంథం మొదలు వచ్చే 14 వచ్చి మనం చూద్దాం. ప్రారంభంలో అందుతున్నది భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటినీ గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చెను. చాలా జాగ్రత్త. ఈ యూదా గ్రంథంలో మనకి కొత్త విషయం తెలుసుకోవచ్చు. ఏంటంటే ఇది 3వసారి హానోకు గురించి మనం వింటాం. ఈ హానోకు ఇప్పుడు ఆది కాండంలోనే దేవుడు హానోకు విషయం చెప్పాడు. మీకు ఎంతగా చెప్పాడు, దేవుడు ఎవరినైతే ఇష్టపడుతున్నాడో వాళ్ళని అనే విషయాలు ఏం చెప్పాడు, వాళ్ళు మాత్రం చెప్తే మిగతా వెళ్తారు. ఇక్కడ హానోకు విశ్వాసం కలుగుతున్నాడు, దేవుడు ఇష్టం లేడు కనుక ఆకాశంలోకి ఎత్తపడ్డాడు. అలాగా ఇతనికి అప్పుడు వచ్చిన విషయం తెలుసు. ఏం తెలిసిందంటే భక్తిహీనం గురించి, అంటే అబద్ధ బోధకుల గురించి, దొంగ బోధకుల గురించి ఒక విషయం మీకు తెలిసి ఏమంటాడంటే వాళ్ళ దగ్గర శిక్ష దేవుడు వేస్తాడులే కానీ కింద చూడండి 12 వచ్చిన చూసినప్పుడు భక్తిహీనులైన పాపులు తమ విరోధంగా చెప్పిన కఠినమైన మాటల గురించి వారిని ఒప్పుకొచ్చుటకు ప్రభు తన వేరే పరిశుద్ధ వారంతో వచ్చెను. ఆయన మధ్యాకాశానికి వస్తాడు, వారి ఓడిలో ఒప్పింపలేక ఆయన చేయబోతున్నాడు. అంటే యేసు ప్రభు 2వ రాక గురించి ఆయన చెప్తున్న మాట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఆమెకు. ఎప్పుడు చెప్తున్నాడు? ఆది కాండం. అంటే ఎప్పుడు ఇచ్చి వేళ ఇప్పుడు యేసు ప్రభు లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు. అక్కడి నుంచి యేసు ప్రభు నుంచి పాత నిబంధనలు అయితే 8,000 సంవత్సరాలు నేను లెక్కేసుకోవాలి. అంటే 8,000 సంవత్సరాల కింద ఆయన వచ్చి అనేకుల్ని పాపను ఒప్పింపజేస్తాడనే విషయం. అంటే యేసు ప్రభు ఇప్పుడు మనకి తెలిసిన విషయం ఏంటంటే యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత ఎవరైతే రక్షణ పొందుతున్నారో, ఎవరైతే ఆత్మీయం ఉన్నారో వారిని మహిమశ్రీ దర్శనం ఎత్తపడతారు. ఎవరైతే పాపులు ఉన్నారో ఆయన అంగీకరించారో వాళ్ళ వస్త్రాలను చెప్పుకొని వాళ్ళు పలుకొని ఏడుస్తూ కేకలు పడతారు. అయ్యో నా ప్రభుత్వాన్ని గుర్తించలేకపోయామే వాళ్ళు ఒప్పుకుంటారు.
సో అదే వచ్చి అదే మాట మనం ఇక్కడ చూడగలుగుతాం. అంటే ఈ విషయం హానుకు ఎప్పుడు తెలిసింది? ఎన్నో వేల సంవత్సరాల కింద ముందుగానే దేవుడు హానుకు ఈ విషయాన్ని తెలియపరిచాడు. అంటే ఇదంతా ఎలా జరగవచ్చు అనే విషయము దేవుడు తన ప్రేమించిన బిడ్డలకు నిశ్చయముగా తెలియపరుస్తాడు, చెప్తాడు. దేవుడు మాత్రమే చెప్తాడు, ఎవరికి? తన ప్రేమించిన బిడ్డలకు మాత్రమే. అయితే అనుచున్న దేవుడు మమ్మల్ని ప్రేమించాడు కదా, దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, అయితే మేము ఇష్టలుగా ఉన్నాయి. దేవుడు మన అందరూ ప్రేమించాడు, ఆయన ఇష్టలుగా ఉన్నాయి. ఆయన ఇష్టంగా ఉన్నప్పుడు ఆయన విషయం చెప్తారు. ఇంట్లో పిల్లలు ఉంటారు, పెద్ద కొడుకు చిన్న కొడుకు. ఏదైనా పెద్దవారు కన్నా చిన్నవాళ్ళ గురించి ఎక్కువ మమకారం చూపిస్తారు. ఎందుకంటే చిన్నవాళ్ళు కదా, ఏం తెలియదు కదా. ఆ చిన్నవాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నటిస్తూ ఉంటారు. అందులో మా అమ్మ నాన్న ప్రేమిస్తున్నారు, మా అన్నకన్నా ఎక్కువ అని చెప్పి ఏం తెలియనట్టు అమాయకులు నటిస్తూ ఉంటారు. మనం నటించేసారు. ఇంకేం చెప్తారు? అన్నయ్య 10 రూపాయలు ఇచ్చి తమ్ముడికి 20 రూపాయలు ఇస్తారు. నేను చెప్పమాక అయితే కొంచెం ఎక్కువ ప్రేమిస్తాను. ఈ తప్పుడు రాకపోవడం నాన్న 20 రూపాయలు ఇచ్చేది తెలుసా అంటారు. ఇది బాగా అయిపోయింది. నన్ను వేగం చూపిస్తున్నాను ఉన్నా. ఎందుకంటే నా వేగం చూపించిన చిన్నవాడు కదా పాప, నీకన్నా ఆకులు ఎక్కువ వేసింది పాపం, తెలియదు పాయింట్ వదిలే అంటాము. సో మనం వేగం చూపించబడిన చిన్నవాడు కదా అని మనం చిన్న ఇదే చూస్తాం. మనం చిన్నవాడు పాపం లేదా పెద్దవాడికి అన్ని తెలుసు కదా. సో దేవుడి విషయంలో కూడా అంతేనే, మన అందరం ఆయన బిడ్డమే, కానీ మనం చిన్నవాడు కదా. అందుకని మన ఆయన మీద ఇష్టం చూపించినప్పుడు, మన మీద ఆయన మీద ప్రేమ చూపించినప్పుడు, మన మీద ఆయన విశ్వాసం చూపించినప్పుడు, మన మీద ఆయన ఎక్కువ మక్కువ చూపిస్తాడు, ఎక్కువ ప్రేమ చూపించి మనకి అన్ని విషయాలు ఆయన మనకి బోధిస్తాడు. బోధించినప్పుడు మనం ఎలా నడుచుకోవాలో దేవుడు మనకి నేర్పిస్తాడు. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. మేఘ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఏ రాత్రి వచ్చిన ఇంకో వాక్యం చెప్పి ముగిస్తానండి. మేఘ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దాం. మేఘ గ్రంథం 6వ అధ్యాయం. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు ఏమడుగుతున్నాడంట? న్యాయంగా నడుచుకో, కనికరము చూపు, కనికరము చూపము, కనికరము ప్రేమించు, న్యాయంగా నడుచుకో. ఈ విషయాలు కదా దేవుడు నేను కోరుకుంటున్నాడు. దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? చూడండి, దేవుడితో నడిచిన విషయంలో మనం చూసినప్పుడు ముఖ్యమైన మాట కూడా ఈ మాట వస్తుంది. ఈ మేఘ గ్రంథం 6వ అధ్యాయంలో వస్తూనే ఉంటుంది. కనికరం చూపడం కానీ, లేదా దేని మనసు నడచడం కానీ, దేవుడు గమనించడం కానీ, ఏవైతే ధర్మశాస్త్రంలో ఉన్నాయో, పూర్వ హృదయంలో దేవుడు సేవించిన విషయం ఏవైతే ఉన్నాయో, దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే ఆయన గమనించున్నాడు. అందుకని నేను వాక్యం చెప్పి నేను ముగిస్తున్నాను, చాలా జాగ్రత్తగా. ఎప్పుడైతే దేవుడితో మనం నడవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం తీసుకోవాల్సిన పని ఏంటి అంటే దేవుడి వాక్యం మనం పొందుకోవాలి. వాక్యం కలిగి ఉండాలి, దేవుడి మాటలు మనం పొందుకోవాలి. ఫస్ట్ ఇంకా సెకండ్ విషయం ఏంటంటే ఆయన వాక్యం పొందుకోవాలి. ఆయన వాగ్దానం మన జీవితంలో ఏ విషయం మనం అందిస్తున్నాడు, మనం ఏం చేయమంటున్నాడో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మన ఎడల ఆయన ప్రణాళిక తెలుసుకోవాలి. కొంతమంది మీద దేవుడి ప్రణాళిక ఏముంటుందంటే పరిచయం ప్రణాళిక ఉంటున్నాయి. కొంతమంది మీద ఎన్ని సంవత్సరాలు పరిచయకే వాళ్ళు పడతా ఉంటారు. ఉదాహరణ మా అమ్మమ్మ గారు అలాగే దేవుడు పరిచయం కోరుకున్నాడు. సేవకులతో పాటు పరిచయం. మా అమ్మమ్మ గారు చిన్నప్పటి నుంచి సేవకుల దగ్గర పరిచయం చేస్తూ ఉండేవారు. వాళ్ళకి ఆహారం పెట్టడం కానీ, మందిరానికి సంబంధించి ఎక్కువ పరిచయం చేస్తుండేది మా అమ్మమ్మ గారు. సో నేను ఈ సంవత్సరం నుంచి పరిచయం చేస్తున్నాను, నన్ను కూడా పాఠం చేయొచ్చు కదా అని మా అమ్మమ్మ అడిగిన ఆవిడ తెలుసు. దేవుడు నీ పనికి ఇచ్చాడు, ఇంటి పనికి వస్తాను అని చెప్పి ఆవిడ పనికి అలా ఉంది, అలా దేవుడికి వెళ్తే. సో ఎప్పుడైతే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే సేవకులు చెప్పడం కాదు, విశ్వాసం చెప్పడం కాదండి. దేవుడు మనకి ఏ పని వాడుకోవాలనుకుంటున్నాడు ఆ పనిలో మనము అభివృద్ధి చెందాలి. అది ప్రత్యేక పాటల, వాక్యం అందించడమా, లేదా వాక్యం బోధించడమా, ప్రార్థన చేయడమా, ప్రవక్తగా ఉండడమా, అపోస్తులుగా ఉండడమా, స్వార్థిగా ఉండడమా, దేవుడు ఫస్ట్ మనకి ఏ విషయంలో మనకి ఏ పని చెప్తాడు. గుర్తుపెట్టుకోండి, సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కరికి పనికి చెప్తాడు. ఏ పని అప్పు చెప్పడం మాత్రం దేవుడు ఉన్నాడు. జాషణ ఉంది కదా, జాషణ పాడుకుంటుందిలే, నిధులు పాడుకుంటారులే, లేకపోతే యవనస్తులు సాపలు ఎత్తుకుంటారులే, మనం కూర్చుని రాలే అని ఎప్పుడు అనుకోకండి, దయచేసి అనుకోకండి. దేవుడు మీ అందరికీ ఏదో పని చెప్తాడు, అప్ప చెప్పకుండా మాత్రం ఉంటాడు. మీ అందరికీ ఒక ఆత్మను నడిపించిన పని అప్పు చెప్తాడు. సమస్యలు నిశ్చయం అప్పు చెప్తాడు. ఆయన ఏదో పని అప్పు చెప్పినప్పుడు ఆ పని విషయాలు మీరు తెలుసుకోవడానికి మొదలుగా ఆయన వాక్యము కలిగి ఉన్నాయి. ఆయన వాక్యం ఏ విషయం అందిస్తున్నాడో ఆ వాక్యం గుర్తుపెట్టుకోండి. మీకు వచ్చే వాగ్దానం మరొక రెండోది ఏంటంటే మీ బ్రతుకులో ఆయన చిత్తం, ఆయన చిత్తంలో మీరు తెలుసుకోండి. దయచేసి ఆయన చిత్తాన్ని మీరు నెరవేర్చండి. నెరవేర్చినప్పుడే మీ బ్రతుకులో ఆయన కార్యం చేస్తాడు. దేవుడికి మనకు ఉన్న ఒక చిన్న లాజిక్ చెప్తాను నేను. మీ జీవితంలో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం దేవుడు పని చెప్పించాలి, మన పని చేస్తాం. అందుకు బైబిల్ మాట్లాడు, నా పని మీరు చేయండి, మీ పని నేను చేసేదాన్ని.
నా పని నువ్వు చేయండి, మీ పని నేను చేశాను. ఒక ఆయన వచ్చి ఇలా అంటున్నాడు, ప్రశాంత్ మందిరానికి మట్టి వేయాలంటాం కదా, ఎవరైనా అడ్డుపడితే నాకు చెప్పు, అది దేవుడి మందిరం కదా, నేను వచ్చి ఆ విషయంలో మాట్లాడతా, వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు, దేవుడి మందిరం అంటున్న వాళ్ళు నాకు చెప్పవా, నేను వచ్చి వాళ్ళతో మాట్లాడతా, ఇది దేవుడి మందిరం కదా, నేను మాట్లాడతా అని ఒక ఆయన మాట ఇచ్చాను. ఆయన అసలు సత్యకి రాలేదు, ప్రార్థన చేయలేదు. ఇదేంటి కూడా దేవుడి మందిరం వేసరికి ఏం కలిగారేంటి, సరే ఏ ఉద్యోగంగా పేరు పెట్టారు మంచిది, ఆ మాట చాలు, నువ్వు రాకపోయినా పర్వాలేదు, నేను ఉన్నాను, నేను వచ్చి మాట్లాడతాను ప్రశాంతాను, ఆ మాట చాలు, దేవుని స్తోత్రం అంటాను. నేను దిన ఆయనకి ప్రమోషన్ వచ్చింది, ఉద్యోగం ప్రమోషన్ వచ్చింది, ఆ లిస్టులో ఆయన పేరు వచ్చింది. ఒక నెల క్రిందట ఆయన మాట ఇచ్చాను, దేవుడి పనికి నువ్వు ఏం కాదు చెప్పి నువ్వు చేస్తాను. అంటే ఏం చేయలేదు నాకు, ఏం చేయలేదు, మాట నేను చేస్తాను. ఎందుకంటే ప్రార్థనలో కూర్చోలేదు, ప్రార్థన రాలేదు, కానీ దేవుడు చేస్తాం. ప్రార్థన తీసుకుని కూర్చోబెడితే మాత్రం ఏంటే అందుకు ఒక విశ్వాసం కాదు. కానీ దేవుడికి సంబంధించిన పని అనేసరికి నేను వస్తాను ప్రశ్న దేవుడి పని అంటే నేను తిరిగేసరికి ఎన్నో సంవత్సరాల నుంచి అతను ఇబ్బంది పడతాడు ప్రమోషన్ విషయం. నిన్న దినం నా దేవుడి కార్యం చేసేసాను. నేను అంటున్నాను, వారు ఎంత గొప్ప నీ పని చేసాడు, అసలు అతను సన్నిధిలో ప్రార్థన చేశాడు, గొప్ప విశ్వాసం పోయి ఏం లేదు, నీ పని చేస్తాను అన్న మాట ఇవ్వగానే అసలు చేస్తావు చేయడం కూడా నువ్వు చూడాలి, కార్యం చేసుకోవాలి సార్. దేవుడు అంత గొప్పవాడండి. దేవుడు ఎప్పుడైనా దేవుడికి మనకు వచ్చిన లాజిక్ ఏంటంటే, మనం అభివృద్ధి చెందాలని మేము పొందుకోవాలంటే సింపుల్ ఆత్మ, నా పని చేయండి, నీ పని నేను చూసుకుంటా అన్నట్టు. దేవుడికి మీకు నమ్మకుండా దైవ సంబంధించిన పనులు మీకు చిన్న వేరేది పెట్టాయి, మీకు సంబంధించిన పనులు ఆయన చూసుకోండి. ఇంకా బాగా ఆలోచన లేదు, జీవించట్లే. కిందకు వచ్చేసరికి ఎప్పుడైతే దేవుడి పని మీరు చేసుకుంటూ వెళ్తున్నారా, దేవుడితో నడుస్తున్నారనే అర్థం. దేవుడు పని చేయాలంటే పరిశుద్ధమైన జీవితం ఉండాలి, నేను వెళ్ళాలని పని చేయడానికి పనిగా. ఎప్పుడైతే పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఆయన పని చేసుకుంటూ ఆయన గమనిస్తూ ఆయనతో నడుస్తున్నావా, ఎప్పుడైతే ఆయన నడుస్తున్నా కారణం ఏంటి, మానవుడు విశ్వాసంలో అభివృద్ధి చెందాడు, ఆయన ఇష్టడు ఉండడానికి ఆయనతో పాటు నడవలేదు. ఎప్పుడైతే ఆయనతో పాటు నడిచాడో అన్ని విషయాలు దేవుడు పోలీసుడు భార్య భర్త కలిసి నడుచుకుని వెళ్తానండి. ఇది నేను విషయం మాట్లాడుకుంటాను, ఎన్నో విషయాలు ఉంటాయి. నువ్వు ఆ యాగోడు ఇంటికి వచ్చిన దాకా మాట్లాడుకోవడం అంటాం. నేను నా భార్య ఎప్పుడు వాకింగ్ వెళ్తాం, ఇక్కడ మొదలవుతుంది మా డిస్కషన్, అక్కడ వాకి వెళ్తాం, నువ్వు ఆగకుండా మాటలు మళ్ళీ ఇంటికి వస్తాం, అంత డిస్కషన్ ఆగదు, ఇది మాట్లాడుకుంటున్నామో సైలెంట్గా అవ్వలేదు. లేదు ఏదో మాట్లాడి నడుచుకుని వెళ్తాం. భార్య భర్తలే కాదని, తండ్రి కొడుకైనా తల్లి కొడుకైనా కూతురని నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక్క ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నట్టు మాట్లాడుకుంటూ మాత్రం మౌనం నష్టం. వాళ్ళు మౌనం ఉన్నారా, దూరం దూరం ఉంటారు, ఎడమ పెడమ కలిసి అవ్వలేదు. దేవుడి దగ్గర కూడా అంతే, దేవుడితో పాటు ఎప్పుడైతే నడుపుతారా, నువ్వు మౌనంగా ఉన్నా ఆయన మౌనంగా ఉన్నాడు. ప్రశాంత్ చెప్పు సమయంలో అయ్యా చెప్పయ్యా, ఎప్పుడైతే దేవుడితో పాటు నడుస్తున్న అందరితో దేవుడు మౌనంగా ఉన్నట్లా మోషే అయ్యా చెప్పు ప్రభువా, ఆయన వచ్చినంత మాట్లాడతాడు. ఇదిగో వాళ్ళ నేను చేయబోతున్నా, నాకెందుకు చెప్తున్నావు ప్రభువా, నా పని చేస్తున్నావుగా అందుకే ఈ విషయం చెప్తున్నా, నాతో పాటు ఉన్నావు కదా అందుకే ఈ విషయం చెప్తున్నా. అంటే దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఆయనతో నడవాలి, మనం ఆయనతో నడవాలంటే ఆయన చిత్తము చేయాలి, ఆయన చిత్తము చేయాలంటే మనలో ఆయన వాక్యము ఉన్నాయి. ఎప్పుడైతే ఇవన్నీ క్రమం చెప్పుకుని వెళ్తున్నాయో అప్పుడే విట్నెస్, సాక్షి జీవితం. అంటే ఇక్కడ పౌలు గమనంలో చెప్తాడు, పౌలు అయ్యా దేవుడి కోసం దేవుడు నన్ను రోమిల్ దేశం వెళ్ళమన్నాడు, నేను వెళ్ళాను, దేవుడి వాక్యం బోధించాను, అక్కడ నన్ను కొట్టారు, చావు కొట్టారు, నేను చనిపోవాల్సి వాడిని, దేవుడు నన్ను బ్రతికించాడు, నేను ఇంకా మళ్ళీ స్వార్థ ప్రకటిస్తున్నాను అంటాడు. దీని గొప్ప సాక్ష్యం. దేవుడి కోసం నేను చనిపోయాను అంటాడు, దీని గొప్ప సాక్ష్యం జీవితం అంటాడు. మీరు అతిసాక్షి గారిని తిప్పలేదు, డైరెక్ట్ దేవుడి దగ్గర వెళ్ళిపోతారు. ఇక దేవుడి కోసం వెళ్ళిపోయిన డైరెక్ట్ వెళ్ళిపోతారు. అదెంత గొప్ప. మనం దేవుడి కోసం దేవుడు పని చేసిన వాళ్ళు కూడా ఆయన నాకు చూస్తాను. అందుకే దేవుడి పని చాలా గొప్పదే. నా దృష్టిలో అన్ని పని కన్నా దేవుడి పని చాలా గొప్పదే. మనం చేసే పెద్ద పని ఉండదు, పొలం పని చేసి అంత పని కూడా దేవుడి పని ఎత్తి మాట్లాడితే పొలం పని మీరు పొద్దున సాయంత్రంగా కష్టపడతారు. దేవుడికి సంబంధించిన పని మీరు చేసే దేవుడు తలగొట్టు పెట్టి సాపలిస్తే దేవుడికి సంబంధించిన చిన్న చిన్న పనులు చూసుకుంటాం. ఆ చిన్న పనులు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఇంకా కష్టపడతావు దేవుడి కోసం, నేను ఇంకొక సేవ ఉండడానికి వెళ్తాను, ఇంకొక కష్టపడిన సిరి నాకు గొప్పనంటావా, దానికి గొప్ప. నేను ఈ సంవత్సరం నుంచి దేవుడి సేవ చేస్తాను కదండి, నాకు అర్థం విధానం ఏంటంటే నువ్వు ప్రార్థించావు, వాటి ప్రకారం నడుచుకో, దీని దాకా గొప్పతుంది. అలాగే దేవుడితో పాటు నడుస్తూ దేవుడు పని చేస్తున్నప్పుడు, దేవుడు తన చిత్తాన్ని ప్రకారం జీవిస్తున్నప్పుడు
ఆ పనిలో కూడా వచ్చే బహుమతి కూడా గొప్ప గొప్ప బహుమతి ఉంటుంది. అది మీరు అందరూ నేను పొందుకోవాలని కోరుకుంటున్నా. ఆఖరి వాక్యం నుంచి చూస్తున్నాను. ఆదికాండం 6వ అధ్యాయంలో వచ్చిన చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయంలో వచ్చింది ఆఖరి మాట చెప్పి ముగిస్తున్నానండి. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. షేము, హాము, యాఫెతు గల ముగ్గురు కుమారులను నోవహు కనెను. చాలా జాగ్రత్తగా నోవహు నీతిమంతుడు, నిందారహితుడై జీవించాడు. నోవహు కూడా దేవుడు. ఇక్కడ కూడా అని పదం ఉన్నాయి. అంటే ఆనకు ఒక్కడే కాదు, ఆనవుతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పేరే నోవహు. మీరు అనొచ్చు, అయ్యా నోవహు కన్నా గొప్ప ఆనకు, నోవహు పెద్ద వాడు కట్టాడు, ఆనకి వాడు కట్టాడా? మా నోవహు పెద్దోడు, ఎందుకంటే గొప్ప పాలు కట్టాడంట. ఇది మనకి ఎందుకు నోవహు గురించి ఎక్కువ ఉందిగా పార్టీ, అందుకే నోవహు గొప్పడయ్యా. సో ఎవరు గొప్ప ఎవరు తక్కువ కాదు కదండి. ఇక్కడ నోవహు కూడా దేవుడితో, నోవహు కూడా దేవుడితో నడిచెను అని నేను క్లుప్తంగా నేను చెప్పిన వాక్యం చూస్తున్నాను. చూడండి, నోవహు విశ్వాసం కలిగి, దేవుడి మీద నమ్మకం కలిగి, లోక మలినము పాపము చేయకోకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుకుంటూ యథార్థంగా దేవుడి మీద అనుకున్నాడు కనుక ఈ విశ్వాసం బట్టి, అతను కూడా నీతిని బట్టి దేవుడికి తగిన సమయంలో జరగని విషయాన్ని దేవుడు అతనికి బోధించాడు. ఎప్పుడైతే దేవుడు అతనికి విషయం బయలుపరిచిన తర్వాత తన కుటుంబాన్ని పశువులు అతను రక్షించుకోగలిగాడు. నేను ఒక విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. నేను ఒక రోజున చాలా కాలం కదా ఒక విషయం ప్రార్థన చేసుకుంటూ ఎప్పుడు చేసుకుంటే దేవుడు ఆ వచ్చిన విషయం బయలుపరిచాడు. ఒక 2-3 ఏళ్ళ క్రితం ఏంటంటే నీటితో చాలా ప్రదేశాలు నీటితో ముంచేయబడుతున్నాయి. సరే దర్శనం అయిపోయింది. నా బాబు చెప్తే, అయ్యా దేవుడు ఎప్పుడో నీటితో ముంచేశాడు కదా, ఇంకెప్పుడు అలా నీటితో ముంచుతూ ఉన్నాడు కదా, మరి నువ్వేంటి దేవుడు నీటితో ముంచి వేస్తానని అంటున్నావు? ఈసారి దేవుడు అగ్నితో కురిపించిపోతున్నాడు కదా, అగ్ని వర్షం కురిపిస్తానంటున్నాడు, నీటితో ముంచున్నాడు కదా, మరి నువ్వేంటి దేవుడు నీటితో అంతా ముంచి వేసేస్తానని అంటున్నావు? ఏమో నేను చెప్పాడు, మరి ఏమవుతుందో మనకు తెలియదు కదా. సరే ఇక్కడ విషయం ఇంకా ఎక్కువ ఎవరికి చెప్పదు. నాకు తెలిసిన ఒక ఆవిడ ఫోన్ చేస్తే ఆవిడకి మాత్రమే చెప్పాను. ఆవిడ చాలాసేపు దేవుడి మాటలు మాట్లాడుతూ ఇలా దేవుడు నీటితో ముంచి వేస్తాను అంటాడు, అక్కడ ఏమవుతుందో తెలియదు, చాలా ప్రాంతాలు నీటితో మునిగిపోయి ఇలా అయిపోయిందమ్మా. అదేం చేసి సరే ఉంటాను కూలి పెట్టేసి డబ్బా సూపర్ మార్కెట్కి వెళ్ళి 50,000 పెట్టి సరుకు తెచ్చుకొని చుట్టూ పెట్టి 2 రోజులు ఆయన ఫోన్ చేసి బాబు సరుకులు కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టినా, ఎందుకు కొనుక్కొచ్చుకున్నాను, మొత్తం నీటితో ముంచి వేస్తాను దేవుడు అనడం మొత్త వాళ్ళు సూపర్ మార్కెట్లో ఉండలేమో అని చెప్పి కొనుక్కొచ్చి పెట్టుకున్నాను. నేను చెప్తే నమ్మని మరుసటి రోజు పెద్ద తుఫాను వచ్చి మొత్తం కొట్లు మొత్తం అన్ని మునిగిపోయి ఆహారం లేకపోతే ఆనంద పరిస్థితి ముంబై ప్రాంతంలో మొత్తం కొట్లు మొత్తం మునిగిపోయి ఆహారం లేక 1 రోజులు చాలా మంది అక్కడ ఇబ్బంది పడ్డారు. వీళ్ళు తప్ప వీళ్ళు ఏది మొదల ఇంకా ఆహారం పొద్దులేదు. తర్వాత వాళ్ళ నూరుపోతున్న పశువులు నాకు భయం వేసి పాపం వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, ఎలా ఉన్నారు ఏంటో అని ఫోన్ చేసి అమ్మ అంతా బాగున్నారు కులాసే కదా అంటే అప్పుడు అదైన దేవుడికి అమ్మాయ్యా ఆహారం అయితే కొట్టలేదు, పడిపోయిందో దగ్గర దేవుడు మాటని లోపడ అంటే దేవుడు వేరు గురించి నాకు ఆదర్శము ఇచ్చారనుకుంటా, నీకు మహిమ కలుగుతుంది కాక తండ్రి, నీకు స్తోత్రం అయ్యా అని నేను ఆనందించాను. అందుకని దేవుడు కొన్ని విషయాలను బోధించినప్పుడు అండి అది ఎవరికి ఉపయోగపడుతుందో తెలియదు, అది ఎవరు ఉద్దేశించి దేవుడు విషయం చెప్తాడో నాకు కొన్ని సందర్భం నాకు కూడా తెలియదు. కానీ నిశ్చయంగా ఆయన మాట గొప్పదే, చాలా గొప్పదే. నా ఒక విషయం తెలుసుకున్నాను, నీటితో దేవుడు పిచ్చి వేస్తాడు. అందుకు నేను దేవుడు బాగుని శుద్ధపరచాడు. దేవుడు అన్నట్టు ప్రకారంగా నేను నీటితో ముంచి వేశాడు. నా అపవాడు ఎక్కే తన కుటుంబాన్ని అపశువులైనా కాపాడుకోగలిగాను. సేమ్ ఈ మాట చెప్పి మోస్తున్నాను. ఎప్పుడైతే మనం దేవుడితో నడిచిన రోజున, ఆయన గమనించిన రోజుని ఆయన రాజ్యానికి వెళ్ళగలుగుతాం. ఆయనతో నడవలేదే, ఆయన ఎడమోహం పెడమోహం పెట్టుకుని ఆయనతో మాట్లాడలేదే, ఆయన చెప్పిన పని చేయలేదే ఆయన రాజ్యానికి వెళ్ళడానికి మనకు అర్హత అనేది లేదండి. అందుకని నేను ఏ స్థితిలో నేను నడవాలనుకుంటున్నాను ప్రశాంత్ బాబు, ఈ రోజు నుంచి అనుకుంటే నువ్వు చేయవలసిన మొదటి పని దేవుడి వాక్యం శ్రద్ధగా విను, దేవుడి వాక్యం ప్రకారంగా నడుచుకోండి. ఆయన వాక్యం మీకు ఏ విషయం అయితే బోధించిందో దయచేసి ఆ పని చెయ్యండి. ఆ పని ఆలస్యం చేయవద్దు, ఆ పని నిర్లక్ష్యం పెట్టవద్దు. దేవుడి పని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి, ఏ పని నిర్లక్ష్యం చేయండి పర్లేదు. దేవుడికి సంబంధించిన పని ఏదైనా కూడా ఎన్నటికీ నిర్లక్ష్యం చేయకండి, అది అందరికీ మనకు మంచిది కాదు. రెండో విషయం, ఆయనకి ఏదైతే చేయమన్నాడో మీరు ఆ పని చేయండి. ఆయన అన్నాడు నువ్వు చంద్రబాబు స్వార్థ ప్రకటించాలి. ప్రభా 120 కిలోమీటర్లు ఏ ప్రశ్న చేస్తున్నది నిలమన్నాడు, 103 చదువుకుంటున్నాను, వేస్తున్నాను, నేను పనిచేస్తున్నాను. ఆయనే అక్కడ మందిరం, ఆయన ధనాన్ని కూడా ఆయన సమకూర్చుకుంటాడు.
ఆయన ఆశ్చర్యకార్యం చేస్తున్నాడు, ఆయన మందిరాన్ని సమకూర్చుకుంటున్నాడు, విశ్వాసులు ఆయన నడిపించుకుంటున్నాడు, ఆయన వాక్యం బోధిస్తున్నాడు, ఆయన శక్తిని ఇస్తున్నాడు, ఆయన బలాన్ని ఇస్తున్నాడు. అంతా ఆయన చూసుకుంటున్నాడు. నేను చేసేదే అంటే నేను వెళ్తున్నాను అనుకుంటున్నా నా పని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన చిత్త ప్రకారం నడిచిన రోజున ఆయన నాతో మాట్లాడతాయి. అప్పుడు నేను మోకరించి ప్రభావ నాతో మాట్లాడవా నేస్తే ఈ రోజు కాబట్టి రేపటికే నేను నాతో మాట్లాడతాను, రేపు కాబట్టి ఎల్లుండైనా మాట్లాడతాను, నలభైనా మాట్లాడతాను. నాకు నమ్మకం. ఎలాగంటే నేను ఆయన పని చేస్తున్నానుగా, నా ప్రతిభ పని ఉంటుందా, అప్పుడు ఆయన నాతో మాట్లాడుకుని ఉండగలుగుతారా? ఆయన మాట్లాడతాడు, ఆయన చెప్తాడు. ఎవరికి జరిగిన విషయం నేను చెప్తాను ప్రశ్న చెప్పుకుంటాను. నేను జరగబోతుంది, నువ్వు నా పని చేస్తున్నావు కనుక నేను చెప్తున్నాను, నేను ఇష్టంగా ఉన్నావు కనుక నా యొక్క విశ్వాసంలో నాకు చెప్పు. అప్పుడు చెప్తాడు. అప్పుడు ఆయన నాకు ఏమి చెప్పడు. ఎప్పుడైతే నేను పని చేసుకుంటూ వెళ్తానో అప్పుడు నా జీవితంలో సాక్ష్యం వస్తుంది. సాక్షి జీవితం వస్తుంది. ఇదిగో ఇన్ని సంఘాలు కట్టాను, ఎంత సేవ చేశాను, ఇన్ని ఆత్మలు సంపాదించి. ఎప్పుడు నేను ముసలోడు అయిపోయాక, నేను ముసలోడు అయితే మనసులో పడ్డప్పుడు మీ పిల్లలకి నేను సాక్ష్యం చెప్పుకుంటాను. అయ్యా ఇదిగో మీ తల్లిదండ్రులు మందిరానికి వచ్చావు, వాళ్ళు ఇలా సేవ వచ్చేందుకు పొరపడ్డారు, ఇదిగో వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు, ఇలా సేవ చేసేవాళ్ళు, నేను కష్టాలు పడ్డాయి, నేను నిందలు పడ్డాయి, నా అవమానాలు పడ్డావు, అయినా దేవుడు నిలబెట్టుకున్నాడు. అయ్యా ఈ గొప్ప సాక్ష్యం దేవుడు నాకు ఇచ్చిందని గొప్పగా చెప్పుకోగలుగుతాను. ఆ సాక్షి జీవితం రేపు పైకి ఉంటుంది, భూమి మీద కాదు. మనం చదువు పైకి వెళ్ళిన తర్వాత అండి ఎన్ని ఎకరాలు సంపాదించాలో, ఎంత ధనం సమకూర్చాలో దేవుడే మారదు. పైకి కూడా ఎవరు ఎక్కువ చేయలేదు. మనం పైకి పోయిన తర్వాత మనం గౌరవించిన ఒకే విషయంలో, అమ్మా మీరు ఆయన పని చేశారా, నువ్వు దేవుడు చేసి నాకు సంపాదించారా, నీకు వందన. నీ గౌరవం ఎక్కడ దేవుడు బట్టి అక్కడ కూడా ఇక్కడ భూమి మీదైనా పరలోకమైనా నీ గౌరవం ఒకటే, దేవుడు బట్టి. ఆయన కలిగిన ధన్యుడు, ఎక్కడైనా ధన్యుడే, అక్కడైనా ధన్యుడే, ఎక్కడైనా గౌరవమే, అక్కడైనా గౌరవమే. నేను ఎక్కడైనా మైపరచాలి, అక్కడ నా మైపు, ఎక్కడైనా నడుస్తాను, అక్కడ కూడా అక్కడ నడుస్తాను. నిజంగా చెప్తున్నానండి, దేవుడితో నడిస్తే ఎంతో జరుగుతుంది. దేవుడి మొహం మీరు చూస్తాం, ఆయన మాట్లాడుతూ ఆయనతో, ఆయన స్వరం మీకు ఆ బ్రతుకు ధైర్యం కంటే. నిజంగా చెప్తాను, ఎంత సుఖవంతమైన జీవితం జీవించినా అందులో సంతృప్తి రాదని చెప్తున్నాను. రాదు. ఎంత సుఖమైన జీవించండి, సంతృప్తి రాదు. నేను ఆ రోజున నేను ఏం చేశానంటే, నేను చదవాలి, శుక్రవారం సాయంత్రం చదవాలి, ప్రార్థన చేసుకొని శనివారం పొద్దున్నే బాపట్కి వెళ్ళిన తర్వాత ఈ జిల్లాలు తిరిగి ఎప్పుడైతే నచ్చింది, ఎప్పుడైతే ఇంట్లో బాగా శనివారం నచ్చిన బాపట్లో సంఘాలు వాక్యం అమ్మగారి దగ్గర. సరే నేను బాగా తెలిసిన పొద్దున్న 7 బాపట్ల వెళ్ళిపోయాను. అక్కడ చుట్టాలు ఇంటికి ఉంటే అక్కడ మామూలుగా వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయి కొనుక్కున్నాను. బాగా నిద్ర వచ్చాను. అల్లు తెలిసిన తర్వాత టైం వస్తే 11 12ంటికి నాకు ప్రార్థన, 11ంటికి నేను లేచాను. ఎగడో నేను మనసు నుంచి ఎగరపోతున్నాను, ఓపిక లేదు. వారం అంతా తిరుగుతూనే ఉన్నాను, ఓపిక. నన్ను నేను లేకపోవడం నేను నేర్చుకున్నాను సార్. నా చేతితో నా చెప్పలు కొట్టుకున్నాను. అయినంత అయినంత ఆయన పని లేదా, గబా నా చెప్పల మీద కొట్టుకుంటే నిద్రపోయింది. గబా ప్రేతుడు బయటకు వచ్చి మొహం కొట్టుకుని గబా టైం చూస్తే పారిపోతాయి. గబా మొత్తం తిని గబా రెడీ బయట సంకర పెట్టుకుని ఏమీ మంచి ఇక్కడ మనకి పర్లేదు కానీ అది సముద్రం వైపు కదా, మంచి అనుకుంటారు, మంచి గాలి పక్కన సముద్రం పక్కన పరిగెత్తుకుని రాడు. వెళ్ళి అక్కడ దేవుడు పని చూసుకుని మరలా వచ్చి మళ్ళీ బ్రాహ్మణుడు అక్కడ పని చూసుకుని రాత్రి వచ్చేసరికి 12 మళ్ళీ నేను వచ్చింది ఆయన ఊరుకుని మళ్ళీ పొద్దుని వచ్చి వాక్యం బోధించి మళ్ళీ వాళ్ళు సంకలో పెట్టుకొని మరలా ప్రయాణమై అమ్మగారు ఒక మాట అంటున్నారు, ఊరేగానయ్యా అని పౌలు అన్నాడయ్యా. అలా ఊరు నీ బిడ్డ తిప్పుతున్నావు, నీకు అన్నా దేవుడి కోసం వెళ్ళడమే. మీరేం చేయాల్సిన పని, మీరు నా కోసం ప్రార్థన చేయండి చాలు. నీకు అన్నా దేవుడి సేవ కొరకు, దేవుడి పని కొరకు ప్రార్థన చేయొచ్చు. ఈ రోజున చిన్న మందగా ఉన్న మన శైలిని దేవుడి మహాశైలిగా చేయగాక. ఆమె దేవుడు దాని పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించుగాక. ఆమె ప్రార్థన చేస్తున్నామండి. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమలు వేసగా ఈ ఘనమైన నామాన్ని వందనాలు, విష్ణుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీకు వందనాలు అయ్యా. గడిచిన మంతి నీతో నీ కృపాక్షయం, నీ కాపుల, నీ దయాన్ని దీవెన నీకు స్తోత్రం ప్రభువా. నీ ఎవరితో నడిచేది లేదా, లోక మనుషులతో నడిచిందా, లోక మనితో మాటకు నడిచిందా అయ్యా, నేను నీతో నడిచిందయ్యా. నీ స్తోత్రం. నీతో పాటు నడిచే కృప నాకు ఇవ్వవా, నీతో పాటు నడిచే కృప మాకు దయచేవా. నీకు స్తోత్రం నా తండ్రి. ఆ అన్నకు నీతో నడిచాకయ్యా, నేను మధ్యకి వెళ్ళాడు. మరణం ఏంటి నీకు తెలియదు,
ఏరియా నీతో నడిచాడయ్యా, ఆయనకి మరణం అంటే ఏంటో తెలియదు ప్రభు. భూమి మీద జీవించి ఏ మనిషి అయినా మరణం రుచి చూడాల్సిందే. మరణం రుచి చూడగలవాడు ఎవరు నా ప్రభు? నీకు వందనా. నీవు కూడా మా కోసం మరణం రుచి చూసివా, నీకు స్తోత్రం. కానీ హానోకు కానీ ఏరియా కానీ ఇటువంటి భక్తులు వాళ్ళు మరణం చూడలేదుగా ప్రభు. ఆ భక్తులు మా దేవుడు సహాయపరచు. విశ్వాసం లేని వాడు దేవుడికి ఇష్టంగా ఉండడం అసాధ్యమా అయ్యా? హానోకు నీకు విశ్వాసం కలుగుతున్నాడు. ఆయన ఎంతమైన సమయంలో నీకు ఇష్టంగా ఉన్నాడు. నీకు స్తోత్రం. నీకు ఇష్టడై ఉన్నాడు కనుకైనా ప్రభు నీ మధ్యాహ్నం రాబోచిన విషయం అయ్యా, భక్తి చేయబోయిన విషయం నా దేవా హానోకు తెలియపరిచావు. నీకు వందనాలు. నా వాడు కూడా నీతో పాటు నడిచాడయ్యా, అందుకని వాట పట్టుకోవాలని తెలియపరిచావు. నీటితో ముంచేయబోతున్నాడు తెలియపరిచావు. భూమి మీద ఉండడానికి ఎన్నో లక్షల కోట్ల మంది జనాలు ఉన్నారు, కానీ నీవు నీటితో ముంచి వేస్తావని తెలిసిన మనిషి ఉన్నారు, ఒక్కడే, అతను నోవాహు. అయ్యా మధ్యాకాశానికి వచ్చిన ప్రభు భక్తి తీరుస్తున్న ఆ దినంలో తెలిసిన ఒక్కడే, అతను హానోకు. నీకు స్తోత్రం. వారిని ప్రేమించాలి, నువ్వు వారిని ఇష్టపడాలి. అందుకే ఎవరికి తెలియని విషయం నువ్వు అందించావు. చివరిలో గొప్ప నాశనం చేయబోతున్న విషయం అబ్రాహాం తప్ప ఎవరు తెలిసి నీకు స్తోత్రం. నువ్వు ప్రేమించిన వారు, నువ్వు ఇష్టపడిన వారికి అన్ని విషయాలు నువ్వు చెప్పావు. నీతో ఎవరైతే నడుస్తున్నారో నీ మనసులోని విషయాలన్నీ వారితో పంచుకున్నావు. నీ నామాన్ని మహిమ కలుగుతాక అయ్యా. అయితే ఈ తెలుగు నేను నీతో నడుచులేదయ్యా. మా బ్రతుకుని చెప్పుమయ్యా. మమ్మల్ని ఎలా సరిదిద్దుకోవాలో మాకు చెప్పుకోవాలి. రాబోచిన ఒకరికి మమ్మల్ని ఎలా పంపించాలో మాకు చెప్పుమయ్యా. అయితే ఇద్దరు మాతో మాట్లాడతా. నీ వాక్య ప్రకారం నడుచుకుని వాళ్ళు వచ్చి, నీ చెత్త ప్రకారంగా నడుచుకుని వాళ్ళకి మమ్మల్ని వచ్చి, నీతో మమ్మల్ని నడిపించేవాడు, నీతో మమ్మల్ని నడిచేవాడికి మమ్మల్ని చేయాలి. నా సిరిగెత్తుకుని నేను గమనించేవాడు. దేవా నేను నీతో నడిచేదయ్యా, నేను నీతో నడిచేదయ్యా. పక్కన నన్ను దాటిపోమాకయ్యా. గుడ్డివాడు అంటున్నాడు, దాగుడు కుమారుడు నన్ను దాటిపోమాకయ్యా. నేను నీతో నడిచేదయ్యా, నన్ను నడిపించేయా. నీకు స్తోత్రం. నేను వాక్యంలో పరిగెత్తకూడదయ్యా, నేను నీతో నడవాలయ్యా. నీకు స్తోత్రం. నేను నీతో నడిచేదయ్యా, నాకు సాధించి నేను నీతో నడిచేదయ్యా. నీ స్వరం వినకు, నీతో మాట్లాడు ప్రభు. నాతో మాట్లాడవా, మాతో మాట్లాడవా. నీ మరణానికి ఇచ్చవా. నీకు ఒక ఇద్దరు మనుషులు కలిసి నడిచినట్లుగా దేవాన్ని నీతో కలిసి నడిచేదయ్యా. నీకు ఎంతో మంది భూమి మీద ఉన్నారయ్యా, ఈ అందరూ నీతో కలిసి నడిచారు. నీ స్తోత్రం. ఎందరో మరణం లేని జీవితాన్ని వారు జీవించారయ్యా. నీకు పొందనాలు ప్రభు. రేపటి దేవుని మధ్యాకాశానికి వచ్చినప్పుడు దేవా, ఒకవేళ నీ మధ్యాకాశంలో నా మరణం కన్నా నీ ముందు వస్తే నీ మహిళను నేను ధరించుకొని మరణం లేని జీవితం మాకు కూడా వచ్చిందయ్యా. మరణం చూడాల్సిన అవసరం లేదు. నేర్చుకోం హానోకులాగా ఏలియాలాగా మేము కూడా ఎత్తపడతాం. కానీ ఎందరైతే నీతో నడిచారో వారే మాత్రం నేర్చుకుంటాం. అలాగే దీని కూడా మేమందరం నీతో నడిచిందయ్యా. మా శరీరత్తుకు నీతో నడిచేది నేర్చుకోవడం మాకు సహాయం. దేవా మంచి నీతో నువ్వు చేసిన మేము బట్టి పోతున్నా. ఎదురు అందించిన వాక్యం అందరూ దేవుడు తెచ్చాం. ఆ వాక్యం ప్రకారం నడిచిన సహాయపరిచి ప్రతి వారం ప్రభు నువ్వు కొత్త అంశం అందిస్తున్నావు. నీకు స్తోత్రం. ప్రతి దినము నీ పనులకు వాడుకుంటాం. నీకు వల్ల మా బలముక, మా జ్ఞానముక, మా శక్తిగా నీకు స్తోత్రం. గడిచిన వారం అంతా తోడున్నా. ఎంత ఎండ దెబ్బ తగిలినా, ఎంత బలహీనతలు వచ్చినా అయ్యా నువ్వు తోడున్నా, నువ్వు తోడున్నా, నువ్వు తోడున్నా. నీకు స్తోత్రం. నువ్వు బలాన్ని చెవుని పొందనా, నీ పనిముట్టుగా వాడుతున్నావు. నీకు వస్తున్నా ఏమి నేను తీర్చుకుంటాను. నీకు స్తోత్రం. రానున్న దినముల్లో కూడా నీ బిడ్డలందరూ నీ పనిముట్టుగా వాడుతున్నా. నీ బిడ్డల మీద ప్రతి ఒక్కరి మీద నీ ప్రారంభించగా వారు ఏ పని చేయడం వారి హృదయంలో పాఠం పెట్టమా. నీకు స్తోత్రం. అనేక ప్రాంతం నడిచినట్లుగా, అనేక పనిముట్టుగా వాడబడినట్లుగా, అనేక ఆత్మలు సంపాదించబడినట్టుగా నీవు సహాయం చేయి. ధర్మ సంపాదించలేనా, ఘనత సంపాదించలేనా, నీ ఎదుట సమానం కాదయా. నీకు వాడుతున్నా నేను నేను సంపాదించుకుంటాను. దేవుడు కలిగినది తండ్రి, ఎవరు కలిగినది తండ్రి అన్నా తీసుకో. దివారాత్రులు నీ వాక్యం ధ్యానించిన వాడు తండ్రి అన్నా నీకు పడుతున్నా. అయితే నీ మాట ధ్యానించిన నీతో నడుచుదయ్యా. నీకు ప్రేమించింది నీ దృష్టిలో నీకు ఇష్టడుగా మేము బ్రతికినవయ్యా. నీకు ఇష్టమైన జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా. విశ్వాసంలో గొప్ప విశ్వాసమైన నీతని జీవితం దయచేయమని ప్రార్థిస్తున్నా. మాకేం కావాలో నీకు తెలుసు. మా అవసరం తెచ్చమని యేసునామములో ప్రార్థిస్తున్నా. ఎవరి మీద అస్త్రవించమని శస్త్రవంచమని ప్రార్థిస్తున్నా. నేను ఇచ్చేవాళ్ళ యేసునామములో ప్రార్థిస్తున్నా. నీ దూతను కాపుదలొచ్చా, నీ అగ్ని నుంచి నీకు స్తోత్రం. నా ప్రభువా నీ స్వరములో చేయనా దేవా. మా హృదయాన్ని తాకని నీకు అన్నా. రాత్రి హృదయాలు పగలగొట్టండి. మాలో విల్లుంచండి,
నేను చేయాలని పని చేసినట్టు వచ్చాను. ఇంకో సమరపోతే మన దగ్గర తీసుకుని నేను ప్రార్థించాలనుకుంటున్నాను, మాకు ఏపడేయ్యా. నీ సన్నిధి నడవాలనుకుంటున్నాను, నడిపించేగా నీకు స్తోత్రం. నేను చేయాలనుకుంటున్నాను తండ్రి, నాకు సహాయం ఇచ్చే నీకు స్తోత్రం. మాలో మీరు పౌరించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను. ఎక్కువ మాలో యజ్ఞించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రం. నిబంధన మీద నిఘా నడుచుకోవచ్చు. వారి ఎంతో తిరిగి ప్రయాణంలో మీరు తోడుగొట్టు నిబంధన క్షేమము గృహం చేతి నేను స్తుతించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు అవసరతలు తీసి నామం భయపరచుకోండి. మీరు అధ్యక్ష వహించి సమస్త మహిమ ప్రభావం మీరు పొందుకోమని ప్రార్థన స్పర్శ నామములో మీకు ఆమేన్.